నమస్తే అండి, నా పేరు లక్ష్మీపతి, అడ్వకేట్ అండి. నేను ఇప్పుడు మీకు కొన్ని విషయాలు చెప్దామని వచ్చాను. అల్లు అర్జున్ గారి మీద గత 3 రోజుల నుంచి విపరీతమైన ట్రాల్స్ జరుగుతూ ఉన్నాయి. ఈవెన్ సోషల్ మీడియాలో కానీ, లేకపోతే న్యూస్లో కానీ, న్యూస్ ఛానల్స్లో, యూట్యూబ్ ఛానల్స్ అన్నిట్లో మొన్న రీసెంట్గా 4th రోజు జరిగిన సత్యదేవ సంఘటన, రేవతి గారు చనిపోవడము, వాళ్ళ అబ్బాయి సీరియస్గా ఉండడం, అతన్ని పరామర్శించడానికి కానీ కలవడానికి కానీ వెళ్ళలేదు అని చెప్పేసి ట్రోల్ చేస్తూ ఉన్నారు. అసలు ఆ విషయాలు తెలియకుండా అసలు ఏం జరిగింది తెలియదు పబ్లిక్కి. జస్ట్ ఊరిని రాలేదు, చేయట్లేదు, చూడట్లేదు, ఇది ఒకటే మాట్లాడుతున్నారు. కానీ ఒరిజినల్ ఫ్యాక్ట్స్ ఏంటి అనేది కూడా మీకు తెలుసుకోవాలి. ఇక్కడ ఎప్పుడైతే మొన్న శుక్రవారం రోజు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి మళ్ళీ తర్వాత రిమాండ్కి తీసుకోవడం అయింది, చెంచల్గూడ జైల్లో ఉంచారు. ఇవన్నీ విషయాలు మీ అందరికి తెలిసిన విషయమే. ఇక్కడ హైకోర్టు ఇంట్రిమ్ బెయిల్ ఆర్డర్ ఇచ్చినప్పుడు 5 కండిషన్స్ పెట్టిందండి. ద మెయిన్ పాయింట్ ఏంటి అంటే, ద పిటిషనర్ అక్యూజ్డ్ నెంబర్ 11 షల్ కోఆపరేట్ విత్ ది ఇన్వెస్టిగేషన్ అండ్ హీ షల్ నాట్ మేక్ ఎనీ అటెంప్ట్ టు ఇంటర్ఫియర్ విత్ ద ఆన్గోయింగ్ ఇన్వెస్టిగేషన్ ఆర్ విత్ ద విట్నెస్ ఇన్ ఎనీ మేనర్. ఇక్కడ క్లియర్గా స్టేట్ చేశారండి. అంటే అల్లు అర్జున్ గారు కానీ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, లేకపోతే వాళ్ళ రిలేటివ్స్ కానీ ఎవ్వరు కూడా అతన్ని పరామర్శించడానికి వీలు లేదు. హీ హ్యాస్ టు స్ట్రిక్ట్లీ ఫాలో ద కోర్ట్ ఆర్డర్స్. అది కామన్ మ్యాన్ అయినా, సెలబ్రిటీ అయినా, ఎవరైనా కానివ్వండి, కోర్ట్ ఆర్డర్ని స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాల్సిందే. అల్లు అర్జున్ గారికి ఖచ్చితంగా బాధ ఉండొచ్చు, ఉంటుంది. ఎవరికి, మీకైనా, నాకైనా, ఎవరికైనా ఒక ప్రాణం విలువ మనకు తెలిసిందే. దాని గురించి మనము ఆ అబ్బాయి కోలుకోవాలని కోరుకుందాం తప్ప ఇంకో రకంగా కాదు. మనం ట్రోల్ చేసో అల్లు అర్జున్ గారు రాలేదు, లేకపోతే ఇంకొకరు రాలేదు, అవన్నీ వద్దు మనకి. అది రైట్ కాదండి. ఎందుకు అంటే ఇప్పుడు వెళ్తే ఏమవుతుంది, ఇన్ఫ్లుయెన్స్ చేశారు అంటారు, లేదా కోర్ట్ డైరెక్షన్ డిస్క్రెడిట్ చేసినట్టు. యాజ్ పర్ హైకోర్ట్ డైరెక్షన్స్ ఎవరున్నా కానీ, వెదర్ హీస్ ఎ సెలబ్రిటీ ఆర్ ఎల్స్ ఎ కామన్ మ్యాన్, హీ షుడ్ స్ట్రిక్ట్లీ ఫాలో ద రూల్స్ ఆఫ్ ది హైకోర్ట్. మనం కోర్ట్ని గౌరవించాలి కాబట్టి వెళ్ళడానికి వీల్లేదండి. మనము కేవలం కోరుకోవాల్సింది ఏంటి, ఆ అబ్బాయి పరిస్థితి విషమంగా ఉంది, ఇప్పుడు తేరుకుంటున్నప్పుడు అతను త్వరగా రికవర్ అయ్యేసి నార్మల్ అవ్వాలని కోరుకుందాం. అంతేగాని సెలబ్రిటీ వచ్చి చూడాలి, లేకపోతే వాళ్ళు వచ్చి చూడాలని కాదు. ఆల్రెడీ హైకోర్టులో చెప్పడం జరిగింది, వాళ్ళకి అయ్యే ఖర్చులు ఏవైతే ఉన్నాయో అతనికి మెడికల్ ఎక్స్పెన్సెస్ మొత్తం టీం మొత్తం బేర్ చేస్తున్నారు, వీళ్ళే చూసుకుంటున్నారు. యాజ్ ఎ హ్యుమానిటీ గ్రౌండ్ వాళ్ళు చూసుకుంటున్నారు. అండ్ ఇట్ వాస్ దేర్ రెస్పాన్సిబిలిటీ. అందరూ సపోర్ట్ చేస్తున్నారు. లెట్స్ ప్రే ఫర్ హిస్ రికవరీ. ఆ అబ్బాయి రికవరీ కోసం చూద్దాం, అంతేగాని సెలబ్రిటీ రావాలి చేయాలని మనం చూడొద్దు. అట్ ద సేమ్ టైమ్ హీ షుడ్ నాట్ కమ్ టు ద విక్టిమ్స్ ప్లేస్. ఎందుకు అంటే యాజ్ పర్ హైకోర్ట్ డైరెక్షన్ హీ షుడ్ నాట్ కమ్, అంతే.